హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కోల్కతా నైట్ రైడర్స్ జెర్సీలో కనిపిస్తారని ఆశపడిన అభిమానులందరికీ ఇది నిజంగా ఒక పెద్ద షాకే. ఐపీఎల్ ట్రేడ్ విండోలో ఒక పెను సంచలనంగా మారినటువంటి ఈ డీల్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోయింది? కేకేఆర్ ఇచ్చిన ఆఫర్ను రాజస్థాన్ రాయల్స్ ఎందుకు వద్దంది? తమ కెప్టెన్ అట్టిపెట్టుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్న అసలు గేమ్ ప్లాన్ ఏంటి? ఈ ట్రేడ్ డ్రామా వెనక మనం చూడని నిజాలు ఏమైనా ఉన్నాయా? ఈ వీడియోలో ఈ మొత్తం కథను విడమర్చి చూద్దాం. బహుశా ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఆసక్తికరమైన ట్రేడ్ కథ కావచ్చు. ఐపీఎల్ రాబోయే సీజన్లకు ఇంకా చాలా సమయం ఉన్నా జట్ల మధ్య ట్రేడింగ్ మాత్రం అప్పుడే వేడెక్కింది. ఈ వేడికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక్కడే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సంజు శాంసన్ రాజస్థాన్తో తన 9 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అతను ఫ్రాంచైజీ కూడా చెప్పేసాడని వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది, ఈ స్టార్ ప్లేయర్ను ఎలాగైనా దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మొదట చెన్నై పేరు బలంగా వినిపించిన రాజస్థాన్ పెట్టిన కండిషన్లు చూసి వారు సైడ్ అయిపోయారు. ఆ తర్వాత కేకేఆర్ ఈ రేసులకు ముందంజ వేసింది. అంతా సెట్ అయింది. సంజు ఇక కేకేఆర్ జెర్సీలో ఆడడం ఖాయమనుకుంటున్న టైంలో కథ అడ్డం తిరిగింది. రాజస్థాన్ పెట్టిన ఒకే ఒక్క డిమాండ్కు కేకేఆర్ సస్యమేర్ అనడంతో ఈ మెగా ట్రేడ్ డీల్ ఇప్పుడు అటకెక్కింది. అసలు రాజస్థాన్ ఏమని అడిగింది? కేకేఆర్ ఎందుకు అంత పట్టుదలతో ఉంది? మరి సంజు శాంసన్ భవిష్యత్తు ఏంటి? పదండి ఈ మొత్తం వ్యవహారాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఐపీఎల్ ట్రేడ్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడిని 2 రకాలుగా మార్చుకోవచ్చు. ఒకటి పూర్తిగా డబ్బు ఇచ్చి తీసుకోవడం, అంటే ఆల్ క్యాష్ డీల్. రెండోది ఆటగాళ్ళని ఇచ్చిపుచ్చుకోవడం, ప్లేయర్ ఫర్ ప్లేయర్ స్వాప్, లేదా ఒక ఆటగాడితో పాటు కొంత డబ్బు ఇవ్వడం. సంజు శాంసన్ ప్రస్తుత రిటెన్షన్ విలువ 18 కోట్ల రూపాయలు కాబట్టి ఇది చాలా పెద్ద డీల్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ రేసులో ఉన్నప్పుడు శాంసన్కు బదులుగా రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా లేదా శివన్ దూబెలలో ఒకరిని తమకివ్వాలని రాజస్థాన్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ ముగ్గురు సిఎస్కే జట్టుకు పిల్లర్స్ లాంటి వాళ్ళు కావడంతో చెన్నై యాజమాన్యం ఈ డీల్కి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత సీన్లోకి కేకేఆర్ ఎంటర్ అయింది. ప్రముఖ దినపత్రిక ఆనంద్ బజార్ కథనం ప్రకారం కేకేఆర్ ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. తమ జట్టులోని యువ సంచలనం రఘువంశీ లేదా ఫినిషర్ రమణదీప్ సింగ్లో ఒకరిని తీసుకుని మిగిలిన 14 కోట్లు లేదా 15 కోట్ల రూపాయల నగదును చెల్లిస్తామని ప్రతిపాదించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్కు కేవలం డబ్బు మీద ఆసక్తి లేదనిపించింది. వారికి ఆటగాళ్లే కావాలి. ముఖ్యంగా వారి కన్ను రఘువంశీపై పడింది. శాంసన్ లాంటి కెప్టెన్ మెటీరియల్ ఆటగాడిని వదులుకుంటున్నప్పుడు భవిష్యత్ స్టార్లకు ఎదుగుతున్నటువంటి రఘువంశీ లాంటి ప్లేయర్లు తమకు కావాలని రాజస్థాన్ కోరుకుంది. కానీ స్పోర్ట్స్ జర్నలిస్టుల కథనాల ప్రకారం కేకేఆర్ యాజమాని ఈ డిమాండ్కు సున్నితంగా నో చెప్పింది. రఘువంశీని వదులుకునే ప్రసక్తి లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ ట్రేడ్ డీల్ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఒక్కటే, సంజు శాంసన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్ కోసం 20 ఏళ్ల కుర్రాడైన రఘువంశీని వదులుకోవడానికి కేకేఆర్ ఎందుకు అంత సిద్ధంగా లేదు? దీని వెనక కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. కేకేఆర్ మేనేజ్మెంట్ రఘువంశీని ఒక సాధారణ ఆటగాడిగా చూడడం లేదు. అతన్ని భవిష్యత్ కెప్టెన్గా ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో రఘువంశీ ఆడిన తీరు, అతని టెక్నిక్, ఒత్తిడిని హ్యాండిల్ చేసే విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. భవిష్యత్తులో శ్రేయస్ అయ్యర్ తర్వాత జట్టును నడిపించగల సత్తా రఘువంశీకి ఉందని వారు బలంగా నమ్ముతున్నారు. కేకేఆర్కు ఒక మంచి ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం చాలా ఉంది. ప్రస్తుతం ఉన్న విదేశీ వికెట్ కీపర్ల స్థానంలో ఒక ఇండియన్ వికెట్ కీపర్ ఉంటే ఆ ఓవర్సీస్ స్లాట్లో ఒక మంచి ఆల్రౌండర్ లేదా ఫాస్ట్ బౌలర్ను ఆడించవచ్చు. శాంసన్ ఈ రోల్కు 100% పర్ఫెక్ట్. కానీ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేదనిపిస్తుంది. ఒక యంగ్ టాలెంట్ను వదులుకోవడం కంటే వేలంలో మరో వికెట్ కీపర్ను కొనుక్కోవడం బెటర్ అని వాళ్ళు భావిస్తున్నారు. సంజు శాంసన్ విలువ 18 కోట్లు. కేకేఆర్ ఆఫర్ చేసిన రఘువంశీ లేదా రమణదీపుల్లో ఎవరైనా ఇచ్చినా కేకేఆర్ అదనంగా 14 కోట్లకు పైగా చెల్లించాలి. ఒకే ఆటగాడిపై ఇంత భారీగా ఖర్చు చేయడం కంటే ఆ డబ్బుతో జట్టులో ఉన్న ఇతర లోపాలను సర్దిద్దుకోవచ్చని కేకేఆర్ ఆలోచిస్తూ ఉండొచ్చు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఎందుకు ఇంత పట్టుదలతో ఉంది? తమ ఐకాన్ ప్లేయర్ కెప్టెన్ వదులుకోవడానికి సిద్ధపడిందంటే వారి ప్లాన్ కూడా గట్టిగానే ఉండి ఉంటుంది. గత సీజన్లోనే శాంసన్కు మేనేజ్మెంట్కు మధ్య కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు చక్కర్లుగొట్టాయి. రియాన్ పరాగ్కు కెప్టెన్సీ అప్పగించడం, కొన్ని జట్టు ఎంపికల విషయంలో శాంసన్ అసంతృప్తితో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. ఈ అంతర్గత సమస్యల వల్లే శాంసన్ వెళ్లాలనుకుంటే బదులుగా తమకు అత్యంత విలువైన ప్రత్యామ్నాయం కావాలని రాజస్థాన్ పట్టుబడుతుంది. ఇక రాజస్థాన్ జట్టులో టాప్ ఆర్డర్ బలంగా ఉన్న ఒక నమ్మకమైన ఫినిషర్ లోటు స్పష్టంగా కనబడుతుంది. కేకేఆర్ ఆఫర్ చేసిన రమణదీప్ సింగ్ ఆ పాత్రకు సరిపోతాడు. ఇక రఘువంశీ వస్తే టాప్ ఆర్డర్లో శాంసన్ స్థానాన్ని భర్తీ చేయగల ఒక నమ్మకమైన భారత బ్యాటర్ దొరుకుతాడు. శాంసన్ వెళ్ళిపోతే ఏర్పడే గ్యాప్ను
ఒకే డీల్తో ఇద్దరు మంచి ఆటగాళ్లతో పూరించవచ్చని రాజస్థాన్ లెక్కేసి ఉండొచ్చు. కొన్నిసార్లు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్లను వదులుకోవడానికి ఇష్టం లేనప్పుడు కావాలని అవతల జట్టు ఒప్పుకోలేని డిమాండ్లను పెడతాయి. ఇది కూడా అలాంటి వ్యూహమే కావచ్చు. కేకేఆర్కు రఘువంశీ ఎంత ముఖ్యమో తెలిసే రాజస్థాన్ అతన్నే అడిగి డీల్ను బ్రేక్ చేసి ఉండొచ్చు. తద్వారా కేకేఆర్ వెనక్కి తగ్గుతుంది, ట్రేడ్ ఆగిపోతుంది మరియు సంజు శాంసన్ తమతోనే ఉంటాడని వారు ఆశించి ఉండొచ్చు. ఇది ఒక రకంగా జట్టుపై ఒత్తిడి పెంచి అతన్ని జట్టులోనే ఉంచుకునే ప్లాన్ కూడా కావచ్చు. కేకేఆర్ ఆర్ఆర్ ట్రేడ్ డీల్ ఆగిపోవడంతో ఇప్పుడు అందరి చూపు సంజు భవిష్యత్తు పైనే ఉంది. అతని ముందు ఇప్పుడు ప్రధానంగా కొన్ని దారులు కనిపిస్తున్నాయి. నెంబర్ 1, రాజస్థాన్తోనే కొనసాగడం. చాలా వరకు జరిగే అవకాశం కూడా ఇదే. ట్రేడ్ డీల్స్ ఏవీ వర్కౌట్ కాకపోతే శాంసన్ రాజస్థాన్ రాయల్స్తో తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. యాజమాన్యంతో కూర్చుని మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుని మళ్లీ జట్టును నడిపించవచ్చు. నెంబర్ 2, వేలంలోకి రావడం. ఒకవేళ శాంసన్ జట్టును వీడాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే ఫ్రాంచైజీ అతన్ని వేలానికి విడుదల చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద సంచలనం అవుతుంది. శాంసన్ లాంటి ఆటగాడు ఆక్షన్లోకి వస్తే అతని కోసం అన్ని జట్లు పోటీ పడతాయి. అతని ధర రికార్డు స్థాయికి చేరవచ్చు. నెంబర్ 3, మరో కొత్త ట్రేడ్ డీల్. ట్రేడ్ విండో ఇంకా తెరిచే ఉంది. కేకేఆర్ కాకుండా మరో జట్టు అనూహ్యంగా రంగంలోకి దిగవచ్చు. రాజస్థాన్ డిమాండ్లు ఒప్పుకునే ఫ్రాంచైజీ ఏదైనా దొరికితే కొత్త ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఇది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. మొత్తం మీద సంజు శాంసన్ ట్రేడ్ డ్రామా ఐపీఎల్లో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్లా మారింది. కేకేఆర్ తమ భవిష్యత్ ఆస్తిని కాపాడుకోవడానికి చూడడం, రాజస్థాన్ తమ కెప్టెన్కు సరైన విలువ రాబట్టాలని పట్టుబడడం ఈ కథలోని కీలకమైన మలుపులు. ఈ డ్రామా చివరికి ఏ తీరానికి చేరుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ మొత్తం వ్యవహారంపై మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్ ఏ జట్టుకు వెళ్తే అతని కెరీర్కు బాగుంటుంది? రాజస్థాన్ డిమాండ్ కరెక్టేనా లేక కేకేఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.